హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు చెప్పేది అదేనండి. పిల్లలకి మనం చూపించాల్సింది ప్రేమ, ఆప్యాయత. అంతేగాని మీరు ఎంత ఖరీదైన బొమ్మలు తీసుకొచ్చారా, లేకపోతే ఖరీదైన డ్రెస్సులు వేసారా, లేకపోతే పుట్టినరోజులు ఘనంగా చేశారా, అవన్నీ వాళ్ళకు తెలియదమ్మా. మీకు ఈ వయసులో చిన్న పిల్లలకు కావాల్సింది ఏందయ్యా అంటే ఆప్యాయత, అనురాగం. ఉమ్, చక్కగా దగ్గరికి తీసుకొని వాళ్ళకు ఫుడ్ పెట్టడం అయితేనేమి, చక్కగా కథలు చెప్పడం అయితేనేమి, మీరు అలా చేయండి. చేస్తే అది మీకు పిల్లలకి కూడా బాగుంటుంది. పిల్లలు ఏంటంటే వాళ్ళకు 3 ఏళ్ళు కనీసం 4 ఏళ్ళు వచ్చే వరకు కూడా వాళ్ళ దగ్గరకు మీరు ఉండాలమ్మా. పిల్లలు కోరుకునేది అదే, మీ ప్రెజెన్స్ కావాలి వాళ్ళకి. అంతేగాని మీరిచ్చే బొమ్మలు గానో, లేకపోతే మీరిచ్చే ఖరీదైనవి ఏవి వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి అసలు పట్టదు కూడా వాళ్ళకి. అర్థమైందా? మీరు ఒక ₹100 బొమ్మ తీసుకొచ్చి ఇవ్వండి, దాంతో ఆడుకుంటారు. అదే ఓ ₹3000 బొమ్మ తీసుకొచ్చి ఇవ్వండి, దాంతో కూడా ఆడుకుంటారు. ఏదైనా కొంచెం సేపు ఒక 5 నిమిషాలు ఆడుకుంటారు, అక్కడ పడేస్తారు, మళ్ళీ అమ్మ అనుకుంటూ మీ దగ్గరికి వస్తారు. అలాంటప్పుడు అంత ఖరీదైన బొమ్మలు అవన్నీ ఏం అవసరం లేదమ్మా. చక్కగా మీరు పెట్టేదే పప్పు అన్నమో, లేకపోతే కొంచెం నెయ్యేసి చక్కగా పిల్లలకి పెట్టండి. వాళ్ళకు తినిపించండి. కొంచెం అటు ఇటు తిప్పి వాళ్ళు మారం చేస్తారు. చిన్నపిల్లలు కాబట్టి మారం చేస్తారు. వాళ్ళకి ఏదో కథలు చెప్పనో, లేకపోతే ఏదో ఒకటి నవ్విస్తూనో వాళ్ళకి పెట్టండి. అంతేగాని మీరు ఖరీదైన ఆహారం కూడా పెట్టాల్సిన పని లేదమ్మా. రోజు పెట్టే అన్నము, చారన్నము, పప్పన్నము, లేకపోతే ఇది పెరుగన్నము వాళ్ళకి పెట్టండి చాలు. మీ దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు కదా. మాకు బిర్యానీలు పెట్టండనో, లేకపోతే నూడిల్స్ ఇప్పించనో. ఇప్పుడు ఈ వయసులో వాళ్ళు ఏం అడగరు కదమ్మా. మీకు అంత ఖరీదైన మీకు వాళ్ళకి ఎఫెక్ట్స్ చేయాల్సిన అవసరం కూడా మీకు లేదు. చిన్నపిల్లలకి ఏం కావాలి, కొంచెం అన్నం పెడితే చాలు, బాగా పాలు తాగుతారు. అంతవరకు చూసుకోండి అమ్మా. మీరు భార్యాభర్తలు ఇద్దరు కూడా మీరు డైపర్లే వాడాలి, కాస్ట్లీ వస్తువులే వాడాలి, లేకపోతే ఖరీదైన డ్రెస్సులే పిల్లలకి ఇవ్వాలని మీరు పెట్టుకోవద్దు. అందరితో మీరు పోల్చుకోవద్దు. చెప్పాను కదా, ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరిది వాళ్ళదే చూసుకోండి. మీరు ఆ డైపర్లకు ఖర్చు పెట్టే డబ్బులు శుభ్రంగా పాత చీరలు, కాటన్ చీరలు ఉంటాయి. కాటన్ చీరలకు 2-3 తడవలు బాగా శుభ్రంగా నీళ్ళల్లో నానేసేస్తే అది మెత్తబడిపోతాయి. ముందే జాగ్రత్త పడండి. కాటన్ చీరలు తీసుకోండి, శుభ్రంగా పిల్లలకు వెయ్యండి, ఉతుక్కోండి, సరిపోతుంది. అంతేగాని ఎందుకమ్మా అంతంత ఖరీదులు పెట్టుకొని వాటి కోసమని మీరు సంపాదించటము, తీసుకుపోయి ఆ డబ్బులు తగలేయటము, వాళ్ళకు పెట్టడము, వీళ్ళకి పెట్టడం ఎందుకు? 2-3 సంవత్సరాల పాటు ఉద్యోగం మానుకోండి, ఇళ్లలో ఉండండి శుభ్రంగా. భర్త వచ్చే పిల్లలు ఇంటికి భర్తను చూసుకొని, పిల్లల్ని చూసుకొని ఉండండి. ఇంటికి పోయి అలసిపోయి భర్త ఇంటికి రాగానే అతనికి ఉండే చిరాకులు కాకుండా చక్కగా మీరు అతనికి కొంచెం అలసట లేకుండా పిల్లల్ని దగ్గర పెట్టుకొని ఇంటికి రాగానే ఏడుస్తూ పిల్లలు ఉండటమో, లేకపోతే వాళ్ళకి ఇబ్బందులు ఏంటో వాళ్ళకి తెలియదు. ఇంటికి రాగానే పిల్లలకు ఒంట్లో బాగలేదని అది రాగానే ఇది రాగానే చెప్పగానే వాళ్ళకు చికాకులు వస్తాయి. భార్యాభర్తల మీద పిల్లల వల్ల కూడా గొడవలు వచ్చి జీవితాలు ఇదైపోతాయి మీకు. కాబట్టి పిల్లలకి కనేటప్పుడే జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోండి. మనం ఎంతవరకు పెట్టగలము అనేసి ముందు నుంచే ప్లాన్ చేసుకొని కొంత డబ్బు దాచిపెట్టుకోండి. మీరు కొంత డబ్బు దాచిపెట్టుకున్న తర్వాత అప్పుడు పిల్లల్ని కనండి, ఓకేనా? అంతేగాని ముందే పిల్లలు కన్న తర్వాత మనం డబ్బులు పోయి పరిగెత్తుకుంటూ పోదామంటే కుదరదు. కాబట్టి ముందే దాచిపెట్టుకోండి పిల్లల కోసమని. మళ్ళీ పెళ్ళవగానే హనీమూన్లకు గినీమూన్లకు తిరగటము వెళ్ళండి, వెళ్ళొద్దని నేనేమంటలా. కానీ మీరు పిల్లల కోసమని కొంత అమౌంట్ పక్కన పెట్టుకొని ఆ పిల్లల కోసమే ఖర్చు పెట్టండి. ఓ 2 సంవత్సరాలు కనీసం ఉద్యోగం మానుకున్నా నేను చేయగలుగుతాను అనేటట్టు మీరు ఉండండి. మీ బ్యాంకులో డబ్బులు దాచిపెట్టుకొని పిల్లల్ని కొంచెం ఒక మోస్తరు వచ్చే వరకు చూసుకొని అప్పుడు వెళ్ళండి. అంతేగాని పిల్లల్ని పసిపిల్లల్ని తీసుకుపోయి రాక్షసుల చేతుల్లో పెడితే అది ఎంతవరకు అమ్మా చెప్పండి అమ్మా. పిల్లలంటే కడుపులో ఉన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డారు మీరు అసలు కనే వరకు కూడా. ఎందుకు తీసుకుపోయి వాళ్ళ చేతుల్లో పెట్టడం, డబ్బులు ఇచ్చి పిల్లల్నిచ్చి మీకు అసలు మనశ్శాంతి లేక ఏమి లేకుండా ఉండే కంటే కొంచెం తక్కువలోనే మీరు దాన్ని చూసుకోండి. తక్కువలోనే మీరు పుట్టినరోజులు ఘనంగా చేయాల్సిన పని లేదు మీ పిల్లలకి. అలాగే ఏదో గుడికి తీసుకుపోండి, పుట్టినరోజు అప్పుడే గుడికి తీసుకుపోండి. మీకు ఉన్నంతలోనే 500లోనో లేకపోతే 200లోనో ఎంతో వాడు పిల్లవాడు ఏమి అనడు, మీరు ఎంత ఖరీదు పెట్టలేదే అని వాడు ఇప్పుడు మిమ్మల్ని అనడు. కాబట్టి చిన్న అమౌంట్లోనే వాడికి కొనిపెట్టండి. గుడికి తీసుకుపోయి దండం పెట్టించి చక్కగా తీసుకురండి. ఏదో ఒక పాయసం చేసి పెట్టండి చాలు. వాడికి పుట్టినరోజు అంటే అయిపోయినట్టే అక్కడికి. అయిపోయిందా? మీరేమో ఘనంగా చేయాల్సిన 10 మందిని పిలిచి నా కొడుకు ఇట్లా, నా కొడుకు అట్లా అని చూపించుకోవటం కాదమ్మా. మీరు పబ్లిసిటీ కోసం ఏది చెయ్యొద్దు దయచేసి. అర్థమైందమ్మా? మీరు ఉద్యోగం మానుకోనైనా పిల్లల్ని చక్కగా కళ్ళల్లో పెట్టుకొని పెంచండి.
పెంచిన తర్వాత అప్పుడు మీరు ఉద్యోగాలు కావాలంటే పోండి. ఇళ్లల్లో ఉంటే ఈ ఇళ్లల్లో ఉండేటప్పుడు ఏదైనా స్కిల్స్ నేర్చుకోండి. ఏదో కొత్త కొత్త స్కిల్స్ ఏవో వస్తున్నాయి కదా, అవి నేర్చుకోండి. మీకు చేతనెంతలో అయిపోగానే పిల్లలు కొంచెం ఒక పర్వాలేదు స్కూల్కి పోయే వయసు వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఉద్యోగాలకు పోండి. అంతేగాని వాడు స్కూల్ నుంచి వచ్చేయడానికి మీరు రావడానికి ప్రయత్నం చేయండి. అలాంటి ఉద్యోగాలు ఏమైనా ఉంటే చూసుకోండి. అంతేగాని కాదు భర్త సంపాదిస్తున్నాడు, భర్త బాగానే సంపాదిస్తున్నాడు అంటే మీరు ఆగిపోండి ఇంట్లో. ఆగిపోయి పిల్లల్ని చూసుకోండి. అంతేగానమ్మా పిల్లలు కాకుండా పిల్లలు లేకుండా ఈరోజు అమెరికాలకు పోతున్నప్పుడు పిల్లలు వాళ్ళు ఒకసారి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారంటే మళ్ళీ మీ మొహం చూడటానికి వాళ్ళు ఇష్టపడటం లేదంటే దానికి కారణాలు ఏంటో తెలుసా? చిన్నప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంటే. ఇప్పుడు మీరు ఇస్తున్నారు, ఖరీదైనవి ఇస్తున్నారు, అక్కడ వాళ్ళు ఖరీదైనవి తీసుకుంటున్నారు. మీ దగ్గర ఆప్యాయత లేదు. అలాంటప్పుడు ఇక వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? పిల్లలైనా మీరు చూపించే ఆప్యాయత అనురాగాలు వాళ్ళకి లేనప్పుడు ఎక్కడైనా ఒకటి, అమెరికా అయితే ఏంది, ఇండియా అయితే ఉంది. కానీ వాళ్ళు అమెరికాని వదిలేసి ఇండియాకి వచ్చి అమ్మ దగ్గర ఉండాలి అనే అంత బలమైన కోరిక వాళ్ళకు రావాలి అంటే మీరు ఇచ్చే ప్రేమే వాళ్ళకి ఇవ్వాలి. అది లేనప్పుడు వాళ్ళకి అమెరికా అయినా ఒకటే, అనకాపల్లి అయినా ఒకటి. అందుకని వాళ్ళు రావడం మానేస్తున్నారు. కాబట్టి గుర్తించండి, పిల్లల్ని ప్రేమగా పెంచండి. పెద్ద అయిన తర్వాత మిమ్మల్ని వాళ్ళు ప్రేమగా చూడాలి అంటే ముందు మీరు ప్రేమను ఇవ్వండి. ప్రేమను ఇస్తేనే ప్రేమ వస్తుంది. అర్థమైందా? జాగ్రత్తమ్మ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను మరి.